ప్రభునందు ప్రియులారా, కీర్తనాకారుడు కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. మనము చదువుతూ ఉన్నాం, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, దేవా మమ్ము చెదరగొట్టి ఉన్నావు, దేవా నీవు మరలా బాగు చేయము, నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, పడిపోయిన చోటులో బాగు చేయము. ఈ మాటలు మనము 1-2 వచనాల్లో మనం చదువుతా ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించినట్లయితే నీవు మమ్మల్ని బద్దలు చేసి ఉన్నావు, నీవు మా దేశమును పాడు చేసి ఉన్నావు, నీవు మరణ వాటిని బాగు చేయము అని భక్తుడు దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థిస్తున్నట్లుగా అర్థిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, దేవా మమ్మను విడనాడి ఉన్నాము, దేవా మమ్మను చెదరగొట్టి ఉన్నాము, దేవా మమ్మను కంపింపజేసి ఉన్నాము, దేవా మమ్మను బద్దలు చేసి ఉన్నాము. మమ్మును అంటే దేశమును, దేశమును బద్దలు చేసి ఉన్నాము అన్నాడు, దేశమును పాడు చేసి ఉన్నాము అన్నాడు, మమ్ములను చెదరగొట్టి ఉన్నాము అన్నాడు, మమ్ములను విడనాడి ఉన్నాము అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన వాక్యాలను మనం చూస్తా ఉన్నాం, మమ్మును విడనాడి ఉన్నాము. వాస్తవముగా దేవుడైన యెహోవా తన ప్రజలైన వారిని విడనాడు వాడు కాడు. బైబిల్ అని చెప్తా ఉంది, దేవుడు తన ప్రజలను విడనాడు వాడు కాడు. 94వ కీర్తన దీనికి సహాయార్థంగా 94వ కీర్తన 14వ వచనం చదివినట్లయితే, ప్రియులారా, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. కొన్నిసార్లు విడనాడతాడు, పరీక్ష, నిరీక్షణ, ఆ పరీక్షలో నిలబడగలమా లేదా కాబట్టి పరిశీలన దేవుడు చేస్తూ ఉంటాడు. అయితే ఆయన నిత్యము విడనాడు వాడు కాడు. అసలు వాస్తవానికి విడనాడు వాడు కాదు, వాస్తవానికి ఎడబాయు వాడు కాడు, అయితే నిత్యము విడనాడు వాడు కాడు. ఒకవేళ ఆయన నిత్యము విడనాడితే లోకములో జీవిస్తున్నటువంటి మానవాళి ఏమవుతాడండి అని అంటే నశించిపోతాది అనే సత్యాన్ని దేవుని లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. ఆయన నిత్యము వ్యాజ్యవాడు వాడు కాదు, నిత్యము కోపించేవాడు కాదు. ఒకవేళ అలాగ ఉన్నట్లయితే ఏమండి, చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 618వ పేజీ, ఏమండి 16వ వచనం, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలా ఉండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదు అన్నాడు. ఆయన ఎడబాసువాడు కాదు, ఆయన విడనాడు వాడు కాదు, ఆయన కోపగించేవాడు కాదు, ఆయన పోరాడేవాడు కాదు, నిత్యము పోరాడేవాడు కాదు, నిత్యము ఎడబాసేవాడు కాదు, నిత్యము విడిచిపెట్టేవాడు కాదు. అలా ఉండిన ఎడల జీవాత్మ క్షీణించిపోదు. మనలో ఏముంది? జీవాత్మ కదా. ఆయన ఊపిరి ఊదగా జీవాత్మ వచ్చింది. ఈ జీవాత్మ ఏమవుతుంది అని అంటే క్షీణించిపోతున్నాడు. అక్కడ రాస్తా ఉన్నాడు చక్కగా, ఈ జీవాత్మ క్షీణించిపోవును, నేను పుట్టించిన నరుడు క్షీణించిపోవును.
మనల్ని ఎవరు పుట్టించారండి అని అంటే దేవుడే. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, ఆయన మేము కదా. 100వ కీర్తనలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక పుట్టించిన వాడు ఎవరు? దేవుడే. పుట్టించిన వాడు ఎడబాసేవాడు కాదు, పుట్టించిన వాడు విడిచిపెట్టేవాడు కాదు, పుట్టించిన వాడు పోరాడేవాడు కాదు. అలా ఉండిన ఎడల జీవాత్మ క్షీణించిపోవు. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు కదా. కనుక ఆయన వ్యాజ్యం ఆడేవాడు, కోపించేవాడు, విడనాడువాడు కాడు, ఎడబాయేవాడు కాడు అనే సత్యాన్ని విశ్వాసమైన మనము నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మరలా నేను ఇక్కడ నిలబడగలను అని నేను ఎప్పుడు అనుకోవాలా. మరలా నేను పాడగలను, ఆ దమ్ము ఉండాలి. పాడాలంటే ఏమంటారంటే దమ్ము ఉండాలి, ఆ పవర్ ఉండాలి అని అంటే కష్టం, శక్తి లేదు, క్షీణించిపోయాను. ఎంతగా క్షీణించిపోయాను అని అంటే నా శరీరము, నా ఎముకలను విడిచిపెట్టే. మీలో రెడ్డి గారు భార్య, అలాగే సత్య గారు, ఆరుద్ర గారు, మేరీ గారు, ఇంకా ఊళ్ళో ఉన్న ఘోషణ, చాలా మంది, రావులు, బంగారావు గారు, రాజ్బాబు గారు, మన సంఘస్థులు చాలా మంది అక్కడికి వచ్చారండి. డెంటల్ హాస్పిటల్ రాజమండ్రిలో నన్ను చూసి చాలా ఫీల్ అయ్యేవారు. అంటే మరలా ఈ మనుషుడు లెగిస్తాడా, మరలా ఈ మనుషుడు నిలబడతాడా, నడవగలుగుతాడా? ఈ పక్కనే హ్యాపీ, ఈ పక్కనే మెర్సీ, వీళ్ళిద్దరు కలిసి నన్ను నడవమని పిలిచి 2 నిమిషాలు, ఆ 2 నిమిషాలు నడవలేని పరిస్థితి ఏమండి, చాలా ఘోరమైన పరిస్థితి. నా అంతటా నేనే మరలా నేను గెలవగలనా, మరలా నేను పాడగలనా, మరలా నేను చెప్పగలనా, దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండగలనని ఒక సందేహం, మనుషులం కదండి, సందేహం వచ్చేది. కానీ ఓపిక లేదు. అన్ని మిషన్లకి ఒక ఉండేవి. ఐసీలో కూడా సొంత భార్యలైనా 15 నిమిషాలు ఇచ్చేవారు. ఆ టిఫిన్ ఎట్టేసి వెళ్ళిపోవాలి. ఉండడానికి రెడ్ ఐసీ 15 రోజులు ఉండదు. అసలు లేదేనా? అసలు ఏంటి పరిస్థితి? ఏమంటే శరీరం మొత్తం క్షీణించిపోయింది. మా ఊరి వాళ్ళందరూ వీడు పోతాడన్నారు ఒకటే మాట. మరలా సామి వెళ్ళి మనం చూడలేము కాబట్టి చూసి వచ్చేద్దాం రండి బతుకుండగానే అదే హాస్పిటల్ వచ్చారు చాలా మంది. నా బంధువులు అనేవాళ్ళు, రక్త సంబంధులు అనేవాళ్ళు, ఊరుళ్ళు, సంఘస్థులు, అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది వచ్చారు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. నా జీవితం నేనే సజీవ సాక్షి. మీకు నా జీవితంలో నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను, నేను ఎలా పాడగలుగుతున్నాను. గత సంవత్సరంన్నర కఠినమైన శ్రమ, మామూలు శ్రమ కాదు. 14 లక్షల రూపాయలు అయ్యాయి. అయినా దేవుడు మహాకృప. ఏమండి, ఎంత డబ్బు అయినా, ఎన్ని ఇంజక్షనాలు, శరీరం ఎంత పొడవడమే. ఏమండి, ఇంజక్షనాలు, ఎన్ని సెలైన్స్, వెలుగు దగ్గర డెలివరీ అయిపోతుందట. అలాంటి సెలైన్స్ అండి. 7,000 ఒక్కొక్క సెలైన్, 9,000 ఒక్కొక్క ఇంజక్షన్. ఏంటో అసలు ఎందుకు బాగున్నట్టుగా ఉండేది నా పరిస్థితి. కానీ మన దేవుని వాక్యం అంటుంది, నేను నిత్యము పోరాడువాడను కాను కదా, నిత్యము వ్యాజమాడువాడను కాను. అలాగైన ఎడల నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదు, నా మూలంగా జీవాత్మ క్షీణించిపోవును అన్నాడు. కాబట్టి ఆయన ఎడబాయువాడు. ఈ లోకంలో విశ్వాసమైన మనకు నేను చేసిన పాపం ఏంటి అనుకునేవాడు. మర్చడం నేను చేసిన దోషం ఏంటి, అరే అన్ని బాగానే చూసుకున్నాను కదా. అంత సచిత్రంచం లేకుండా ఆంధ్ర నుంచి ముంబై నుంచి ఆంధ్ర వేసవి కాలంలో ఇక్కడ 10 మంది ఉన్నా వచ్చేసేవాడిని. అలా చేసేవాడిని. అంత కష్టపడ్డాను, అంత అలాగా చేశాను. కట్టినప్పుడు కూడా ఎవరికి 10 పైసలు అడగలేదు. నా సొంత డబ్బులతో కట్టండి.
నేను ఏది చేసినా సొంతంగానే చాలా చేశానే, ఏంటి ఎక్కడ దేవుని తెలుసుకున్న తర్వాత నేను తప్పు చేయలేదు అని గత 22 సంవత్సరాలు ఎంత కష్టపడి సేవ చేశాను ఏంటి అనుకునేవాడు. కొంతమంది భక్తులు వచ్చేవారు, వాళ్ళని వాళ్ళ నీతిమంతులు కలిగిన ఆపదలు అనేకములు పరిశోధనయ్యా, ఈ పరిశోధనకు నిలబడాలి అని. కనుక దేవుని బిడ్డలారా, భావోద్రేక ఇందాక పాట పాడేటప్పుడు కూడా ఆ వచనాలు ఏమండి, నన్ను ఎందుకో ఇంతగా ప్రేమించాం అంటే ఆ మాటలన్నీ మీరు పాడద్దు. చదువుకుంటే అందుకే లీనమై పాడాలి. లీనమై పాడితే ఎప్పుడైనా సరే లీనమై పాడాలి. వచ్చు కదని పాడకూడదు. చాలాసార్లు చెప్తాను, వచ్చు కదని పాడొద్దు. స్తుతిస్తున్నాము, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఎల్లప్పుడు ఆయన కీర్తి నా నోట ఉంటది అన్నాడు. అంటే ఆయనను స్తుతించే మనము ఆ ఎన్ని నిమిషాలైతే స్తుతిస్తున్నామో ఆయన లోనికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన లోనికి. ఈ ప్రాంగణం అంతా కూడా ఆయనే ఉన్నాడు అన్నట్టుగా వెళ్ళిపోవాలి. ఆ డెప్త్ లోకి వెళ్తే గాని నీకు ఆ మధురం, ఆ భావోద్రేకం అనేది, ఆత్మలో ఆనందం అనేది రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. దేవుని ఆరాధించడం, అందుకే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యము వాక్యముతో అనగా ఆత్మ హృదయం అంతా కూడా కుమ్మరించబడాలి. పాట పాడుతున్నప్పుడు ఏం చేయాలి? మీరు అందరూ కూడా పాటలు పాడేటప్పుడు ఏం చేయాలి? క్రొమ్మరించబడాలి. దాని ద్వారా పొందుతున్న ఆనందం వేరేగా ఉంటుంది. పైకి బాష్ప బిందులు పడతాయి కాదనట్లా, కానీ అది ఆత్మపూర్వకముగా ప్రార్థించినట్లయితే, ఆత్మపూర్వకముగా పాట పాడినట్లయితే, ఆత్మపూర్వకముగా వాక్యం ప్రకటించినట్లయితే, ఆత్మపూర్వకముగా వాక్యం చదివినట్లయితే, ఆత్మపూర్వకముగా వాక్యం ధ్యానించినట్లయితే ఆ రుచి క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంటది అన్నది. రాత్రి వేళ నేను నిన్ను ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణములకు సేద ఆదరణ కలిగిస్తుంది అన్నాడు. కనుక పాటలు వచ్చు కదని పాడకండి, వాక్యం వచ్చు కదని చదవకండి. హృదయపూర్వకముగా మనసు పెట్టి చదవాలి. అప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ఆ ఆనందం అది వేరు. ఆయన ప్రత్యక్షత మన ముఖంలో అలా కనబడుతూ ఉంటారు. కనుక దేవుని పిల్లలు, మన దేవుడు విడనాడువాడు కాదు, మన దేవుడు ఎడబాసేవాడు కాదు, మన దేవుడు చెదరగొట్టేవాడు కాదు. మన దేవుడు ఒకవేళ విడనాడితే మన యొక్క జీవాత్మ క్షీణించు. ఆయన పుట్టించిన నరులపైన మనము క్షీణించబడతాము అనే సత్యాన్ని లేఖనం మాట్లాడతాం. ఈ లేఖనం మాట్లాడుతుండగా మనం వినాలి. అమ్మో కదండి, వినాలి. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క 94వ కీర్తనలో 14వ వచనంలో యెహోవా దేవుడు ఏం చేస్తాడంట అంటే, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, యెహోవా తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. అలాగైతే మరి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు విడనాడాడు, ఎందుకు ఎడబాశాడు, ఎందుకు చెదరగొట్టాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. మాట వినాలి. బలులు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం, సమీపించి ఆలకించుట శ్రేష్టం బైబిల్ చెప్తుంది. కనుక ఆలకించాలి, మాట వినాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో విధాలుగా లేఖనాలు ఇచ్చి, కట్టడాలు ఇచ్చి, వీటిని అనుసరించండి, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడిస్తే వారు దేవుని మాటలు మీరారు కనుక ఆయన ఏం చేశాడంటే వారిని చెదరగొట్టెను. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుతామండి. 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం అండి.
నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. ఇశ్రాయేలు ప్రజలు దేశంలో నివసించి, దేవుడు అదే చెప్తున్నాడు, మరి ఎక్కడ నివసించారంట? దేశంలో నివసించి వారు దుష్ప్రవర్తనగా, వారి ప్రవర్తనగా ఉంది, సత్ప్రవర్తన కాదు, దుష్ప్రవర్తన. దేశము దేవునిది. ఆ దేవుని దేశములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నిలబెడితే, వారిని నివాసము ఉండమని చెబితే, వారు ఆ దేశంలో దుష్ప్రవర్తన ఏం కలుగున్నారంట? దేవుడు మనం ప్రేమించి ఏదైనా ఇస్తే దాన్ని బట్టి మనం దేవుని స్తుతించడం మానేసి, ఉన్నదాన్ని బట్టి దుష్ప్రవర్తన, దుష్క్రియలు అన్నాడు కదండి. అక్కడ దుష్ప్రవర్తన అన్నాడు, దుష్క్రియలు అన్నాడు, ఇంకా నరహత్యలని మాట్లాడుతున్నాడు. దానిని అపవిత్రపరిచి, దేన్ని? దేశములు కదండి. ఆ వచనం చదువుకోండి. దానిని ఏం చేశారంట? అపవిత్రపరిచారట. వారు నరహత్య చేశారట, వారు విగ్రహారాధన చేశారట. కనుక 20వ వచనంలో వారు చెదిరిపోయింది. ఏమైపోయింది? దేవుడు వారిని ఏం చేశాడంట? చెదిరిపోయింది. ఎందుకు చెదిరిపోవలసి వచ్చిందండి? చెప్పాలి. వారు దేవుడు ఒక మంచి దేశంలో వారిని ప్రవేశపెడితే, ఆ ప్రవేశపెట్టిన మంచి దేశంలో వారు దుష్ప్రవర్తన కలిగి జీవించారు, వారు దుష్క్రియలు కలిగి జీవించారు, వారు నరహత్యలు చేశారు, వారు విగ్రహారాధన చేశారు, వారి దేశాన్ని అపవిత్రపరిచారు. కనుక దేవుడే వారిని ఆ దేశం నుండి చెదరగొట్టాడు. 20వ వచనం చివరి భాగంలో దేశంలో నుండి వారిని ఏం చేశాడంట? చెదరగొట్టాడు. కారణం ఏంటి? దేవుడు పక్షపాతి కాదు, అన్యాయస్తుడు కాదు. కేవలం వారు చేసినటువంటి దుష్క్రియలను బట్టి, వారు చూపిన దుష్ప్రవర్తనను బట్టి, వారు చేసిన నరహత్యను బట్టి, వారు చేసిన అపవిత్రతను బట్టి, వారు చేసిన విగ్రహారాధనను బట్టి దేవుడు వారిని చెదరగొట్టాడు. అదే భక్తుడు అంటున్నాడు, దేవా మమ్మల్ని చెదరగొట్టావు. ఈ 60వ కీర్తన 1వ వచనంలో దేవాది దేవుడని యెహోవాతో భక్తుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు, దేవా నీవు మమ్ము చెదరగొట్టి ఉన్నావు అన్నాడు. చెదరగొట్టబట్టడానికి గల కారణం ఏంటండి? విడనాడటానికి గల కారణం ఏంటండి? ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. హబక్కూకు గ్రంథకర్త మాట్లాడతాడు. హబక్కూకు గ్రంథకర్త, దేవా నీ కనుదృష్టి ఎంత గొప్పది, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. ఆ దుష్టత్వము కనుక ఉంటే ఆయన ముఖము మనకు మరుగుగా ఎడబాస్తాడు. అంతే. ఎడబాయడానికి గల కారణం ఏంటి? వారిని విడనాడడానికి గల కారణం ఏంటి? వారిని చెదరగొట్టడానికి గల కారణం ఏంటి? ఆయన చెదరగొట్టడని, ఆయన విడనాడని, ఆయన నిత్యము వ్యాజ్యమాడని, ఆయన పోరాడని మనం చదువుతున్నాం యెషయా 57వ అధ్యాయంలో. అయితే ఇప్పటికి మనం చదువుతా ఉన్నాం, ఆయన వారిని చెదరగొట్టెను. చెదరగొట్టడానికి గల కారణం ఏంటండి? వారు దేవుడు నాటిన దేశంలో అపవిత్రులుగా జీవించారంట, నరహంతకులుగా జీవించారంట, విగ్రహారాధికులుగా జీవించారంట, దుష్ప్రవర్తన కలిగి జీవించారంట, దుష్క్రియలు చేస్తూ జీవించారంట. కనుక దేవునికి కోపం వచ్చి వాటిని ఏం చేశాడు? మనం దేవుడు ఎంతగానో ప్రేమిస్తా ఉంటాం. ఒకవేళ ఏదైనా కూడనిది ఏదైనా మనలో ఉంటే ఏం చేస్తాడు? విడనాడతాడు. ఏదో నేను ఇశ్రాయేలు గురించి అదిగా
మనకి బుద్ధి కలుగుంటాయి అంటే ప్రియులు 22సారి చెప్పారు. అది కొన్ని రాసిన మొదటి పత్రికలో ఆ మాట, రాబో దినముల యందు మనకు బుద్ధి కలుగుటకాయి. ఈ మాటలనే వ్రాయబడిననే సత్యాన్ని ఆయన ప్రకటిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. కనుక ఈ మాటలు ఏదో ఇశ్రాయేలు వారి కొరకులే, దావీదు కొరకులే అని కాదు. మన జీవితాల్లో దుష్క్రియ అనేది ఏదైనా ఉన్నట్లయితే, దుష్ప్రవర్తన అనేది ఏదైనా ఉన్నట్లయితే, అపవిత్రత అనేది ఏదైనా మనలో ఉంటే ఆయన మనలను ఎడబాసే దేవుడు. అవేమీ లేకపోతే ఆయన మనల్ని ఎడబాసేవాడు. అవేమీ లేకపోతే మనమెవరు? ఆయన స్వాస్థ్యం, ఆయన ప్రజలమైన మనలో అలాంటివేమైనా ఉంటే ఆయన మనలను ఎడబాసేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు కదా ఈ 60వ కీర్తనలో మొదటి వచనములో, దేవా మమ్మల్ని విడనాడి ఉన్నావు, దేవా నీవు మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు, దేవా నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దేవా నీవు దేశమును బద్దలు కొట్టి ఉన్నావు అన్నాడు. కనుక దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? లేవీకాండ గ్రంథంలో 26వ అధ్యాయం 27వ వచనం అండి. 26వ అధ్యాయం 27వ వచనం, మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి నీకు విరోధముగా నడిచెదను కదా. నాకు విరోధముగా మీరు నడిస్తే, విరోధం జనటం అంటే ఏంటండి? అలాంటి దుష్క్రియలు, దుష్ప్రవర్తన, అపవిత్రత అనేది ఏదైనా మనలో ఉంటే అది దేవునికి విరోధముగా మనం నడిచినట్లే. దేవునికి ఎప్పుడైతే విరోధముగా మనం నడుస్తామో దేవుడు కూడా మనకు విరోధి అయిపోతాడు. విరోధి అయిపోయిన తర్వాత చూడండి 31వ వచనం, నేను మీ పట్టణములను పాడు చేతును, నేను మీ పట్టణములను పాడు చేస్తానన్నాడు. 33వ వచనములో, జనములోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను. యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం, జనములలోనికి వారిని చెదరగొట్టేశాడు. ఎందుకు? వారు దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. ఎవరు? ఇశ్రాయేలు. కనుక వారిని దేవుడు చెదరగొట్టేశాడు. చెదరగొట్టక ముందే లేవీకాండంలో చెప్పాడు, హెచ్చరిక చేశాడు. ఇదిగో మీరు నాకు విరోధం అయితే నేను మీకు విరోధం అయిపోతాను, మీ దేశాన్ని పాడు చేసేస్తాను, మిమ్మల్ని ఆయా దేశాల్లోకి చెదరగొట్టేస్తారు. ఇప్పుడు యూదులు మన ఇండియాలో కూడా ఉన్నారు, ఇజ్రాయిల్స్ మన ఇండియాలో కూడా ఉన్నారండి. ఎందుకు అంటే చెదరగొట్టబడ్డారు. ప్రపంచం నలుమూలలో ఉన్నారు యూదులు. తనాడు తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆ యూదులను చెదరగొట్టాడు. కనుక వీళ్ళని గమనించాలి. దేవుని మాట ఆయన మాట వినక అన్నాడు, నా మాట వినక నాకు విరోధముగా మీరు ఏదైనా చేసిన ఎడల మీకు విరోధముగా నేను విరోధులైపోయి మిమ్మల్ని మీ దేశాన్ని పాడు చేస్తాను, మిమ్మల్ని నేను చెదరగొడతానని చెప్పాడు. కనుక ఆయన మాట వినేవాడు. ఆయన మాట వింటే ఎడబాయువాడు కాడు. మన పిల్లలు మనం మాట్లాడతారనుకోండి, ఇవాళ ఆంధ్రలో కూడా ఎక్కువ ఉంటారు కనుక మా అబ్బాయి మా మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం అంటే ఎందుకో తెలుసా? మన సంఘ బిడ్డలు అందరూ కూడా అమ్మ నాన్న మాట్లాడతారు, లేకపోతే ఇక్కడ పడిపోతూ ఉంటుంది ఆదివారం అవునా చెప్తేనేనండి. అంటే మన పిల్లలందరూ కూడా ఇంక నేను కనికరించను, మా పిల్లలు ఎలాగ చేశారు, మా పిల్లలు అలాగే చేశారు అని అనుకున్నానే నన్ను కనికరించను కదా. మీరు విన్నారు కదా గత కాలంలో 20 సంవత్సరాలు ఎంతో అందుకే వాళ్ళు పడిపోవాలి, చెడిపోవాలి. మన సంఘస్థం చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన పిల్లలైనా చెడిపోయారేమో, అందరూ పోతుంటారు. ఆ మధ్య రాము ఇంటి దగ్గర చిన్న మీటింగ్ ఏర్పాటు జరిగింది.
అక్కడ మాట్లాడమన్నారు, మాట్లాడారు. రాబులు ఇక్కడ మన బాబులకు బలంలో సాపలేస్తా ఉంటుంది పొద్దున వచ్చి. అక్కడ కూడా ఆ పాస్టర్ గారు చక్కటి సాక్ష్యం ఇచ్చారు. రాబులు అంటే నిజంగా మన చర్చలో చాలా ఇదండి అదండి అదే ఎక్కడ నేర్చుకున్నాడండి అని అడిగాను. తర్వాత నెక్స్ట్ బస్ నాదే మన దగ్గర నేర్చుకున్నాడు. రాబులు ఉన్నాడు ఆ చిన్న సైన్యం వెళ్తున్నారు. మొత్తం మంత్రుల వారు రాజబాబు గారు, బంగారావు గారు, సుబ్రయ్య గారు, పెద్దావిడ సుబ్రహ్మ గారు, తర్వాత మొత్తం బ్యాచ్ అంతా మన సంఘస్థలు అందరూ అక్కడ ఉన్నారు. రాజకుమారి గారు వచ్చారు. మొత్తం మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. తోట మేరీ గారు వచ్చారు. నేను చెప్తుంటే ఆశ్చర్యంగా చూశారు. అంటే నేను పాస్టర్ గారు అలా ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఆలోచన చేయండి, దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు అని అంటే మాట వినండి, కష్టపడి పని చేయండి అని చెప్తా ఉన్నాను పిల్లలకి. ఏదో ఈ జాబ్ నీకు వచ్చింది, ఈ జాబ్ లో 20,000 ఇస్తున్నారు, ఆడికి 30,000 ఇస్తున్నారు. ఆ జాబ్ ఇక్కడ చేస్తూ అతను చేస్తున్నది ఏదో చూడండి. నాకు ఇదే వచ్చి ఇదే చేస్తాను కాదు, అది కూడా వచ్చినట్టు ఉండాలి. నేను ఆల్రౌండర్ అండి, నాకు అన్నీ వచ్చి. అందుకనే అర్థం చెప్తాను, అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి పిల్లలు అలా డెవలప్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు అంతా చూడండి ఎంత బాగున్నారు. దేవుని సన్నిధికి వచ్చే పిల్లలు అంతా చూడండి. రాజకుమార్ అంటే అది మా అబ్బాయి దుబాయ్, మా మరొక అబ్బాయి పోయి చెప్తాను. అందరూ బాగున్నామండి, అందరూ 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 బాగున్నారు. కారణం తరిపేది అక్కడ అలా ఉండేది. సుజారావు గారు చెప్తా ఉంటారు, మా అబ్బాయిలు కెనడా అండి. ప్రియులారా ఎందుకు చెప్తున్నారంటే మాట, తల్లిదండ్రుల మాట వినాలి అనే విషయం ఇక్కడ హెచ్చరించబడతారు. ఇక్కడ కూర్చునేవారు పిల్లలందరూ, యూత్ వాళ్ళందరూ. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనము పిల్లలకు నేర్పాలి. ప్రభు బోధలోనూ ప్రభు శిక్షణలోనూ వారిని పెంచాలి. అప్పుడు వారి తల్లిదండ్రులకు విధేయులు. అమ్మని ఏదన్నా అన్నారనుకో వాళ్ళకు ఒక భయం. మాస్టర్ గారి తెలిసిందనుకో మన గురించి అయిన సబ్జెక్ట్ ఎవరికో కానీ దొరికేస్తారు కదా. అందుకే ఆ పిల్లలు కూడా అమ్మ నాన్నతో భయపడ్డ కారణం ఏంటంటే ఉంటారు. వాళ్ళు ఏమాత్రం ఇచ్చారనుకోండి మాట్లాడలేదండి అని నెక్స్ట్ వీక్ ఏదైనా సబ్జెక్ట్ అప్పుడు కూడా దొరుకుతున్నారు. కాబట్టి ఇది చెప్తా ఉన్నాను మాట్లాడాలంటే పిల్లరా మాట వినాలి. మన పిల్లల కూడా మాట వింటే మనకి ఎంత ఆనందం అండి. ఈవేళ పిల్లల మాట వెనక ఊళ్ళో చెప్తున్నారు, సార్ మా పిల్లల పసంత రాదు, నేను మాట వినట్లేదండి, అసలు నేను మరి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రం రోజులకి ఏమీ లేదు. బయట దేశంలో ఉన్నారు కదా మన వాళ్ళందరూ పంపేయటం, స్పెషల్గా పంపేస్తున్నారు పిల్లలకి డబ్బులు. ఇంక వాళ్ళు ఏం కష్టపడి పని చేస్తారండి. ఇవాళ పిల్లలకు కష్టపడి పని చేయట్లా ఊళ్ళో. ఏంటంటే బీటెక్ అంటాడు, ఎంటెక్ అంటాడు, ఎంబీ అంటాడు. ఏంట్రా బాబు అంటే ఏమీ లేదు, అలా తిరుగుతూ ఉంటాడు. బండి వేసి జరగదు. ఎంతకాలం తిరుగుతావు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరో వచ్చేస్తారు అక్కడి నుంచి. తర్వాత ఏంటి పరిస్థితి? కనుక మాట వినాలి, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి. యజమాని మాట, కంపెనీలో పనిచేస్తున్నారు, యజమాని మాట పనివారు వినాలి. ఇంటిలో యజమాని ఉంటాడు, భర్త మాట భార్య వినాలి. వినాలి వినాలి మన అందరికీ ప్రభు ఉన్న దేవుని మాట మనం అందరము కూడా వినాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి, 26వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 15:26 ఏమన్నాడు? నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. ఎంత బాధాకరమైన! నీవు యెహోవా ఆజ్ఞను అనుసరించలేదు, లేక యెహోవా మాటను వినలేదు గనుక యెహోవా నిన్ను విసర్జించెను. ఎక్కడ విసర్జించను? ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించెను. ఎంత బాధాకరమో! ఎవరైనా సౌలు ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సువిశాలమైన సామ్రాజ్యం అంతటినీ
ఏక చక్రాధిపత్యం వహిస్తూ పరిపాలిస్తున్నటువంటి రాజు. ఆ రాజు గారు విసర్జించబడ్డారు. కారణం దేవుని మాట వినలేదు. అమాలేకులకున్న వాటన్నిటినీ నిర్మూలన చేయరా నాయన అంటే, వాటన్నిటినీ కొన్ని బలమైన వాటి నుంచి బలహీనమైన వాటిని నిర్మూలన చేశాడు. ఈ లోపల సమూయేలు ప్రవక్తని దేవుడు కనిపించాడు. సమూయేలు ప్రవక్త రాగా, నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చనన్నాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడవు నీవు అని సమూయేలుతో మాట్లాడి, సమూయేలుతో అంటున్నాడు, నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చాను. అలాగైతే నాకు వినబడుతున్న రంకెలు ఎక్కడివి అన్నాడు సమూయేలు. అవి దేవునికి బలి ఇవ్వడం కోసం బలమైన వాటిని ఉంచాను అన్నాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, నీవు యెహోవా ఆజ్ఞను అనుసరించలేదు కనుక దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా విసర్జించెను. అనగా ఆయన మాట వినలేదు, దేవుని మాట వినాలి. వాగ్దానం ఉంది కదా, యెహోవా తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు, యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు. 14వ కీర్తన 14 వచ్చిన మనందరం వచ్చిన మాట అని అనుకుని మన ఇష్టానుసారంగా ఉంటూ ఆయన మాట వినకుండా ఉంటే, మనం ఆయన స్వాస్థ్యమైన మాట వినకపోతే విడనాడుతాడనే వాక్యాన్ని మనం చదువుతా ఉన్నాం. ఇశ్రాయేలుకు రాజైన వాడిని దేవుడు ఏం చేశాడు? విడనాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం. అక్కడ సింహబలుడు కనబడతా ఉంటాడు. ఎవరైనా సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పగా అతడు ఎప్పటి వలె బయలుదేరి కదా, ఎప్పటి వల్ల అనుకున్నాడట. విడజిమ్ముకున్న బాడీని, పెద్ద బాడీ కదండి, బలవంతుడు కదండి సంసోను అలాంటి వాడు, బలాఢ్యుడు. ఆ పెద్ద బాడీ ఉండి విడజిమ్ముకొని నిలబడదాం వాళ్ళంతా అనుకున్నాడు. ఇప్పుడు యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియకపోయేను కదండి. యెహోవా సంసోనును ఎడబాయడానికి గల కారణం ఏంటి? మాట వినలేదు. అయ్యా, నువ్వు నాజీరు చేయబడిన వాడవు, నువ్వు అపవిత్రమైనటువంటి దానికి వరకు పోకూడదని చెప్తే, ఏదైతే అపవిత్రమైందన్నాడో దేవుడు అదే దాని దగ్గరకు పోవద్దురా అంటే దాని దగ్గరకే పోయాడు. యెహోవా ఏం చేశాడంట? ఎడబాసి. మాట విన్నాడా? సౌలు మాట విన్నాడా? ఇశ్రాయేలీయులు మాట విన్నారా? దుష్క్రియలు చేశాడు. ఇశ్రాయేలీయులు మాట విన్నారా? దుష్ప్రవర్తన కలిగి ప్రవర్తించారు. ఇశ్రాయేలీయులు మాట విన్నారా? అపవిత్రమైన పనులు చేశారు. కనుక యెహోవా వారిని ఎడబాసి ఆయా దేశాలకు వారిని చెదరగొట్టాడు. సౌలు దేవుని మాట వినలేదు కనుక యెహోవా అతనిని విసర్జించగా ఒక్క దినములోనే అతడును అతని 3 కుమారులు హతమయ్యారు. సంసోను యెహోవా మాట వినని కారణాన్ని బట్టి దేవుడు అతని ఎడబాయగా శత్రువులు వచ్చి పట్టుకున్నారు, కళ్ళు పీకేశారు. శత్రువులు వచ్చి సంసోను పట్టుకుని కళ్ళు పీకేశారు. ఏమి కనపడకుండా ఉంటుంది. గానుగ విసిరి వాడయ్యాడు. గుడ్డివాడవై గాను ఈడ్చుచుంది, దిక్కులేకనే దయను కూర్చుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు.
ఒక్క మాట చాలు ప్రభు అన్నాడు. ఎక్కడ గోరికి సురుచు ఒక్క మాట ప్రభా, ఒక్క మాట, ఒక్కసారి అక్కడ తీసుకెళ్లి స్తంభానికి కట్టారు. ప్రభు ఒక్కసారి దేవుడు ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవడానికి ఇతనికి శక్తి ఇచ్చాడు తప్ప ఇతను విధేయతను బట్టి ఇతనికి శక్తి ఇవ్వాలి. ఆ రోజు రమారని 3,000 మంది ఫిలిష్తీయులు వారితో పాటు సంసోను కారణం మాట వినని. యోనా నువ్వెక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు వెళ్తున్నాడు. ఏముంది? తర్షీషులో బంగారం ఉంది. నిలువలో ఏముంది? సువార్త ప్రకటించాలి. సువార్త ఎందుకులే, తర్షీషు వెళ్తే బంగారం వస్తుంది. వాడెక్కాడు, చక్కగా పడుకోబెట్టు. ఇంతలో తుఫాను వచ్చింది సముద్రంలో. ఓయి నిద్రపోతా అన్నా. లేకి నువ్వే దేవుడిని అయితే మొక్కుతావా? దేవుడికి ప్రార్థన చేయరా బాబు అని అంటే చూశాడు, ఈ తుఫాను నా ద్వారానే, నా కోసమే వచ్చింది. నేను ఎందుకంటే హెబ్రీయుడను, ఏలయనగా నేను హెబ్రీయుడను, యెహోవా సన్నిధిలో ఉండవలసిన వాడిని యెహోవా సన్నిధిని విడిచి, ఆయన మాటను విడిచి నినివే వెళ్ళరా బాబు అని అంటే తర్షీషు బయలుదేరి వెళుతూ ఉన్నాను కనుక నా కోసమే ఈ యొక్క తుఫాను. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. యోనా గ్రంథం 1:8 వచనంలో ఈ మాటలు మనం చదువుతాము. సముద్రంలో పడవేయగా సముద్రము నెమ్మదించి నేను సంపాదించాడు. మాట విన్నాడా? 2వ అధ్యాయం 1వ వచనం, ఇరువురు ఉపద్రవముల ఉండి మొరపెడతా ఉన్నాను, పాతాళ అగాధముల ఉండి మొరపెడతా ఉన్నాను. 9వ వచనం వస్తే 2వ అధ్యాయం 9వ వచనం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అన్నాడు. ఎప్పుడు తెలిసింది సంగతి? ఎత్తి సముద్రంలో పడవేసిన తర్వాత, సముద్రంలో పడవేయక ముందు హాయిగా నిద్రపోతున్నాడట. వాళ్ళు వచ్చి పోయి నిద్రపోతా అలిపోతారు. ఇప్పుడు ఉపద్రవములు పడ్డాడు. ఉపద్రవములు పడడానికి గల కారణం మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే దేవుడు చేతనపడతాడు. దేవుడు మాట వినకపోతే దేవుడు విడనాడుతాడు. దేవుడు మాట వినకపోతే దేవుడు ఎడబాస్తాడు. మనం చదువుకుంటా ఉన్నాం. ఆయన మాట కాకి నువ్వు వెళ్ళి నా సేవకుడైనటువంటి ఏలియా ఉన్నాడు, ఆయనకి పగలు సాయంత్రం నువ్వు 2 పూటలు ఏం చేయాలి? మాంసాన్ని రొట్టెలు పట్టుకెళ్ళి వెళ్ళి ఇవ్వాలి అంటే కాకి ఇచ్చిందా లేదా? కదండి. కాకులు అసలు కాకి అనేది దొంగ. ఏదో అవన్నీ కొంచెం ఏదో అసమర్థంగా ఉన్నామో చేతులు ఏదో పట్టుకుని చనిపోవాలి. అలాంటి కాకి ఆ యొక్క ఏలియాకి ప్రొద్దుట సాయంత్రం ఏం పట్టుకెళ్ళింది? మాంసమును రొట్టె. సాయంత్రం మాంసమును రొట్టె. కాకి దేవుని మాట విన్నది కదా. యోనా పడ్డాడు సముద్రంలో. అంతకు ముందే పెద్ద మత్యానికి ఆర్డర్ ఇచ్చాడంట దేవుడు. నువ్వు యోనాను మృంగాలి, నువ్వు యోనాను తమదగ కక్కాలి. కాకి అంటే మోగజీవి, మోగ ప్రాణులు దేవుని మాట వింటా ఉన్నాయి, కానీ మానవుడు దేవుని మాట వినడం లేదు. 19వ కీర్తన మనకు తెలుసు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము దానిని ప్రచురపరుచుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాట లేదు, వాటి స్వరము వినపడదు. అయినప్పటికీ వాటి కొలనులు భూదిగంతముల వరకు వ్యాపించాయి అన్నాడు కదా. 19వ కీర్తన ఉంది కదండి. కనుక అంటే వాటికి మాట లేదట. దేనికి? సూర్య చంద్ర నక్షత్రాలకు ఏమి లేవు, మాట, స్వరం వినపడదట. అక్కడ రాయబడ్డదన్నమాట. వాటికి భాష లేదు. దొరికిందమ్మా 19వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 5వ వచనం. ఓకేనా? టక నేను ముందు చెప్పాలి.
లేదండి? కొంచెం ముందు 4 వచ్చును. అంతరిక్షము చేతి పనిని ప్రచురపరుచున్నది, బయటికి పగలు ప్రదర్శించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి పలునూరు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. చాలండి, చూసారా? వాటికి మాట లేదట, వాటికి భాష లేదట, వాటికి చూడండి మోకం ఏవి సూర్య చంద్ర నక్షత్రములు ఉన్నాయి, వాటికి మాట లేదు, వాటికి భాష లేదు, వాటి కొలనూలు ప్రసన్నత భూదిగంధముల వరకు వ్యాపించి ఉన్నవి అన్నాడు. అయితే మాటలు వచ్చినటువంటి మనము ఏంటి మాట్లాడేస్తాము? మనమంటే నాకు అది మాట్లాడాలి అలా కాదు అంటారు. ఏదో చెబుతామంటే అలా కాదు, ఏమైందో తెలుసా? అలా కాదంటే నీకేం తెలియదు అండి. ఏం తెలిసే పని నేను ఎక్కువ చూస్తాం కదండి, సేవకులు అనుకుంటాం. అంటే మనం మాట్లాడేమో ఎదటోళ్ళు ఏం చేయలేము. మనం మాట్లాడేమన్నా కొంచెం నిబద్ధత, కొంచెం పవర్ ఉంది, పట్టు ఉందంట కాదు కదా, పట్టు లేదు మాటలు ఎన్నో మాట్లాడేస్తాం. మనం మాటలు అలా కాదు, ఇలాగే అంటే ఆ ఎదరోళ్ళ మాట వినేయాలనుకుంటాం. మరి దేవుడు అనుకోడా నా పిల్లల మాట వినాలని? ఆలోచన పిల్లలు ఏదో చెప్తారో అలా కదా అంటమ్మా. మరి మనం ఆయన పిల్లలం కదా, ఆయన అనుకోడా నా పిల్లల మాట వినాలని? కనుక ప్రియులారా, ఆయన మాట వినాలి. ఆయన మాట వినక మనం చదువుకున్న లేవికాడు కదా, నా మాట వినక నాకు విరోధముగా మీరు నడిస్తే నేను నీకు విరోధినై ఉంటాను, నాకు విరోధంగా మీరు ప్రవర్తిస్తే నేను కూడా మీకు విరోధంగా ప్రవర్తిస్తానన్నాడు. చదువుకున్నాం మనం. అలాగే ఆయన మాట వినిన వారు చక్కగా ఉంటారు, మాట వినని వారు పతనమైనారు. అందుకే అయ్యో 81వ కీర్తన అయ్యో అనే ఒక శబ్దం మనం వింటా ఉన్నాం. 81వ కీర్తన 13వ వచనం చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల ఇశ్రాయేలు నీవు నా మాటను అనుసరించిన యెడల ఎంత మేలు కదా. అయ్యో ఈ అరుపు ఎవరు అరుస్తున్నారు? దేవుడు, దేవాది దేవుడైన యెహోవా అరుస్తున్నాడు. పిల్లల్లో మాట ఇంగంట ఉంటుంది, గింజుకుంటాం చూసావా? అలాగా దేవాది దేవుడు అరుస్తున్నాడు. అయ్యో పెద్ద కేకది, నా ప్రజలు నా మాట వినని యెడల ఇశ్రాయేలు నా మాట వినని యెడల ఎంత మేలు కదా. మాట వినక వీరు చెదిరిపోయారు. 61వ కీర్తనలో మాట వినాలి. మాట వింటేనంట 16వ వచనంలో ఏమన్నాడు? అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, జుండ తేనెతో పండ తేనెతో నేను తృప్తిపరిచేదను కదా. మాట వింటే నువ్వు సరిగ్గా రాసే వరకు ఎగ్జామ్, నువ్వు సరిగ్గా చదివే వరకు నేను నీకు అది కుదురుతానంట కొనేమో. కానీ ఏమంటావు? ఇప్పుడు వద్దులే, ఇంకా డబ్బులు లేవు అమ్మో. అయితే మన దేవుడు అలా ఇస్తానంటే ఇస్తానంతే. ఏమండి నువ్వు బాగా చదువుకో. ఎప్పుడు చదవాలి? ఎప్పుడు చదవాలండి? పరీక్షలు వచ్చేది దివారాత్రి బాబాయ్ అది కాదు, అది కాదు. మొట్టమొదటి రోజు మొట్టమొదటి పాఠం మన స్కూల్లో మొట్టమొదటి పాఠం వచ్చిందా అది చదువు. హ్యాపీ. మా పాపకి అలా చెప్పారు. 5వ సంవత్సరం వచ్చి 5వ తరగతి వచ్చేవారు కాబట్టి అక్కడి నుంచి నేను ఏంటనుకుంటున్నారు? ఏ రోజు పాటు నాకు ఆడ ఎవరో క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ అదా నాకు అనవసరం. ఇప్పుడు చెప్పు, 1 డే డాగ్ వాక్ పాసింగ్ బై అదే అప్పుడు ఇది వచ్చినాక కదా ఎందుకు అది చెప్పేసావు. అలాగైతే నీకు కిండర్ జాయ్ కూడా వెళ్తాను. ఆ కిండర్ జాయ్ తెచ్చినది జరిగింది. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు అలాగా ఇక్కడ స్కూల్ ఫస్ట్, అక్కడ 1988 టాప్ మార్కులు.
అంటే అలాగని గొప్పలని కాదు కానీ చెప్తున్నాను, మన పిల్లలను మనము నేర్పాలి. ఇప్పుడు తెల్లగట్లు వేసుకొని లేకుంటే ఎంత చదివేటప్పుడు ఇవ్వదండి. ఏ రోజు పాఠం రోహన్ అని గ్రాని అని ఆడు గురించి అని చెప్పేసి వాడు బండి ఎక్కించుకుంటే పాట ఇక్కడ హై వెళ్ళిపోతున్నాం, తర్వాత ఇంకా హై, అందుకని ఇక్కడ లో పాటలు నేర్పేవాడు. చెప్తారు పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పమని పడుతున్నారు. వాళ్ళు ఏమవుతారు అదేదికి చక్కగా పడతారు, చక్కగా చదువుతారు, చక్కగా ఉంటారు వాళ్ళు. కనుక మనం అలా కాదు, అప్పుడంతా వాడేసుకుంటాం. వాళ్ళు ఎంత వాడుకోవాలంత వాడేసుకుని లాస్ట్ లో ఎగ్జామ్ మామూలు కూడా దాని తల్లి వీడియో తీయాలంటున్నారు. అలా ముందు నుంచి చెప్తే మనం చక్కగా మాట మీద నువ్వు కూడా ఒక అరగంట కూర్చొని కొంతమంది ఎంత బిజీగా తెలిసింది ఈ సొమ్ము చెప్పుకుని వచ్చినాయి ఇలా పెట్టేసుకుని పడుతుంది కదా అంటేనే అంటూ ఉంటారు. పడుతుంది ఇదే ఫోను ఏదో మాట్లాడుతూ ఉంటాయి ఎక్కడికో ఈ పడుతూ ఉందనే ఫోను అంతలోకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. కొన్ని లోకాలు ఏర్పడుతుంటా ఉంటారు, అది మీకే తెలియదు. కాబట్టి అంటే అంత టైం పడదు మన తల్లికి. ఏం బిజీ నేను నెల సంవత్సరం ఏం బిజీ వచ్చింది కదా, ఆ దృష్టిలో పెట్టుకుని మనం జీవించాలి. ఈ బిజీ ఏమవుతుంది ఇక సరకుండా కూర్చుంటాయేమో గడువు పట్టేసింది. వారం కూర్చున్నారు అప్పుడు చెప్తాను, అప్పుడు చర్చలు చేసుకుంటారు కదా. నువ్వు గణేసి పాపలాడేసి అవసరమా మాట వినాలి, అది కాదని చెప్తున్నారు. మాట వినాలి, ఎనర్జీ ఉంచుకోవాలి, ఉంచుకోవాలి. అది వెళ్ళిపోయిందంటే బాబోయ్ అమ్మాయి ఎక్కడ ప్లాస్మా కావాలంటాడు. ప్లాస్మా ఎక్కడ వస్తుంది వాళ్ళకి, ప్లాస్మా అంతా వెళ్ళిపోతుంటాయి. కనుక దేవుని పెట్టారు మాట వినుట శ్రేష్ఠ. మాట విన్నది కాకి, మాట విన్నది చేప, కానీ మాట విన్నది సూర్య చంద్రుడు మాట విన్నారు. మనిషి ఉన్నాడే సౌలు మాట విన్నాడా, ఎడబాయి పడ్డాడు. సంసోను ఉన్నాడు మాట విన్నాడా, ఎడబాయి పడ్డాడు. యోనాబు ఉన్నాడు మాట విన్నాడా, ఎడబాయి పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు మాట విన్నారా, వినలేదండి. వాళ్ళు చెదరగొట్టబడ్డారు. బాబు అంటే ఆ పొరుగు దేశాల్లో ఎంత బాధాకరమో. కనుక ప్రియ దేవుని వెళ్ళారా, మాట వినాలి. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తి పరిచేదను. మంచి పదార్థాలతో తృప్తి పొందిదను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతించి ఆయన మాట సమ్మతించాలి. మాట వినటానికి ఏం చేయాలి, సమ్మతించాలి, ఇష్టపడాలి. సమ్మతించడం అంటే ఏంటంటే ఇష్టపడాలి, ఇష్టపడి మాట వినాలి. ఇష్టపడి దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థం. ఇష్టపడి దేవుని మాట వింటే కొండ తేనెతో తృప్తిపరుస్తారు. ఇష్టపడి ఆయన మాట వింటే మంచి గోధుమలతో తృప్తిపరుస్తారు. కనుక విశ్వాసులు ఏమైనా చెప్పవచ్చు. కాబట్టి ఆలోచన చేయండి. విశ్వాసమైన వారు ఈ రోజు 50వ కీర్తన ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అంటే మాట వినండి. ఆనాటి ఇశ్రాయేలీయులు మాట వినలేదు కనుక దేవుడు వారిని చెదరగొట్టాడు, దేవుడు వారిని విడనాడాడు, దేవుడు వారిని తోలివేశాడు, పాడు చేశాడు. మరలా బాగు చేయవా అంటున్నాడు. ఆయన బాగు చేసే దేవుడు బాగు చేశాడు. కనుకనే వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గర్వపరుస్తూ ఉన్నారు. దీపం అనగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. మాట వినబడుతుండగానే పావురమ స్వరము వినబడుతుంది సువార్త ద్వారా. ఒక రోజు రానయ్య ఉంది, ఆ మాట కూడా వినపడదు. ఆంధ్రలో ఎంత కష్టంగా ఉన్నామో చూస్తూ ఉన్నాం కాబట్టి. కనుక చూడండి, మీరు టీవీలో వస్తూ ఉన్నాం, రాజకీయవేత్తలు ఏం చేస్తూ ఉన్నారు అంటే రాజ్యాన్ని పక్కన పెట్టారు. ఇది పాలన, సుభిక్షమైన పాలన పక్కన పెట్టి దేవుళ్ళు ఎరగలు పడ్డారు.
మీరు క్రిస్టియన్స్ కనుక మీకు ఇది లేదు, తీసేయట్లేదు. కనుక దేవుని మాట వింటాం. దేవుని మాట వింటే ఆయన ఏం చేస్తాడండి? దేవుని మాట వింటే ఫ్రీ సీట్ మా పాపలు వచ్చింది రాదు. ఎందుకు? క్రిస్టియన్స్ బీసీసీ మీకు రాదన్న దేవుడు రప్పించాడు కదా. అది కొనాలంటే 75 లక్షలు అంట. దేవుడు ఫ్రీ ఇచ్చాడు కదా. కనుక దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఆయనకు అసాధ్యమైనది లేదు. కాబట్టి విశ్వాసమైన మనము ఆయన మాట విందాం. ఆయన మనకి చక్కగా నడిపిస్తాడు. పండ తేనెలు తృప్తిపరుస్తాడు, మంచి గోధుమలు తృప్తిపరుస్తాడు, భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలను తినిపిస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనందరూ అనుగ్రహించి ఆయన కృపను కాపాడి నడిపించును కాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ వందనాలు. నిలిచిన వాక్య సందేశం పరిస్థితిస్తా ఉన్నాము. నీ వాక్యం ప్రజలకు నాయన మీరు అందించండి. నాయన అవి మాలో ఫలించి నాటబడి అభివృద్ధిలోనికి లేకపోతే సహాయం చేయించమని యేసే పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి.